హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మార్చ్ 7 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, విద్యార్థులను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు కేవీ గురించి ఉన్న అన్ని డౌట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 11వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి ఇందులో ఎవరి పిల్లలు అర్హులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, అంటే కేంద్ర జాబ్ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ జాబ్ అయినా సరే మీ పేరెంట్స్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థలో పనిచేస్తున్న వారి పిల్లలకు వీళ్ళందరి పిల్లలు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్, ఇక్కడ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సింగిల్ గర్ల్ చైల్డ్, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 11th వరకు ఇప్పుడైతే ప్రవేశాలు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సీట్ల రిజర్వేషన్ యాజ్ పర్ క్యాస్ట్ ఎట్లుంటుందంటే ఎస్సీ అభ్యర్థులకు 15% సీట్లు ఇస్తారు, ఎస్టీ వాళ్ళకి 7.5% సీట్లు ఇస్తారు, ఓబీసీ అభ్యర్థులకు 27% సీట్లు ఇస్తారు, దివ్యాంగులకు వచ్చేసి 3% సీట్లు ఇస్తారు. మరి ఏజ్ తప్పకుండా పాటించాలి. 1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 నుంచి 8 ఏళ్ళ మధ్య ఉండాలి. 6 to 8 ఇయర్స్ మధ్య ఉంటే ఫస్ట్ క్లాస్లో అనేది అడ్మిషన్ పొందడానికి మీరు అప్లై చేసుకోవచ్చు. 2వ తరగతి ప్రవేశానికి 7 నుంచి 9 ఏళ్ళ మధ్య ఉండాలి. 7 to 9 ఇయర్స్ ఫర్ సెకండ్ క్లాస్. 3rd 4thలో జాయిన్ అవ్వాలనుకుంటే 8 to 10 ఇయర్స్ మధ్య ఉండాలి. 5th క్లాస్కి వచ్చేసి 9 to 11 ఇయర్స్, 6thకి వచ్చేసి 10 to 12, 7thకి వచ్చేసి 11 to 13, 8thకి వచ్చేసి 12 to 14, 9thకి వచ్చేసి 13 to 15, 10thకి వచ్చేసి 14 to 16. ఈ విధంగా ఏజ్ అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ ఏజే కాకుండా రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళకు రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నెక్స్ట్ మరి ఎంపిక సెలెక్టింగ్ ఏ విధంగా చేస్తారు అంటే 1వ తరగతి ప్రవేశాలు ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా, 2 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. చూడండి, 2 నుంచి 8వ తరగతి వరకు ఇట్లా కొంతమంది వెళ్ళిపోతారు కదా స్టూడెంట్స్, ఖాళీ సీట్లు ఉన్న ప్రకారం ఇవ్వడం జరుగుతుంది, ఖాళీ ఉంటిస్తారు. 1వ తరగతిలో మాత్రం ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ప్రవేశపెడతారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇది 1 నుంచి 8వ తరగతి వరకు లాటరీ సిస్టంలోనే తీస్తారు. 9వ తరగతి మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 10వ తరగతి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా 11వ తరగతిలో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏళ్ళు లాటరీ సిస్టమ్ అయితే మీకు వస్తుంది. రిజర్వ్డ్ కేటగిరీ ప్రకారం వాళ్ళు లాటరీలు ఇస్తూ ఉంటారు. సింగిల్ గర్ల్ చైల్డ్కి అయితే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ఒకటే సంతానం, ఒకటే ఆడపిల్ల ఉంటే మీకు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్స్: 1వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది మార్చి 1 నుంచి 21 వరకు. అయితే 21 వరకు అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మార్చి 25వ తారీఖు రిలీజ్ చేస్తారు. సెకండ్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 4th రిలీజ్ చేస్తారు. 3వ ప్రొవిజనల్ వచ్చేసి ఏప్రిల్ 7th, అంటే మార్చి 1 నుంచి 21 వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు 3 సార్లు అయితే లిస్టులు రిలీజ్ చేస్తారు. మార్చ్ 25th, ఏప్రిల్ 4th, ఏప్రిల్ 7th అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అది కూడా నేను ఏ విధంగా చెక్ చేయాలనే చూపిస్తాను. తర్వాత 2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉండే సీట్ల భర్తీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ వచ్చేసి జూలై 31. అంటే ఇప్పుడు సమ్మర్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కనుక పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా. 2 నుంచి
10వ తరగతి వరకు మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. రెండవ తరగతి ఇప్పుడు ఇదేమో ఫస్ట్ క్లాస్ వాళ్ళవి మార్చ్ 25, ఏప్రిల్ 4, ఏప్రిల్ 7 రిలీజ్ చేస్తారు. సెకండ్ క్లాస్ అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 17 రోజు రిలీజ్ చేస్తారు. ఇక 1 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తుది గడువు వచ్చేసి జూన్ 30. అంటే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి జూన్ 30. మీరు అప్లై చేసుకోవాల్సిన డేట్స్ మాత్రం పైన చెప్పినవి. 11వ తరగతిలో మీరు కేవీలో జాయిన్ కావాలనుకుంటే 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10 రోజులలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 20 రోజులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. 1వ తరగతి ప్రవేశాలకు మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక 2 నుంచి 10వ తరగతి వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకు ఆఫ్లైన్ అంటే అందులో కొన్ని సీట్లే ఉంటాయి, అసలు ఖాళీగా ఉన్నాయా లేవో తెలియదు, ఎవరన్నా వెళ్ళిపోతేనే ఖాళీగా ఉంటాయి కనుక ఆ 2 నుంచి 11వ తరగతి వరకు మీరు 2 నుంచి 10వ తరగతి వరకు మీరు ఏ కేవీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కేవీలోకి వెళ్ళి ఖాళీగా ఉన్నాయా అని అడిగి అక్కడనే దరఖాస్తు అప్లై చేసి రండి. 1వ తరగతి మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఆన్లైన్ అప్లికేషన్ లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ కేంద్రీయ విద్యాలయం అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇట్లా కిందికి వచ్చేస్తే మీకు కేంద్రీయ విద్యాలయ సంగతం అడ్మిషన్ షెడ్యూల్ 2025-26, అడ్మిషన్ గైడ్లైన్స్ 2025-26, అడ్మిషన్ నోటీస్ 2025-26 ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఈ లింకు కూడా నేను ఇస్తాను. దిస్ పోర్టల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అప్లయింగ్ అడ్మిషన్ స్టాండర్డ్ 1 కేంద్రీయ విద్యాలయ్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-26. ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ క్లాస్ ఇక్కడనే అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 7th March 2025 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ స్టాండర్డ్ 1 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 విల్ బి స్టార్ట్స్ ఆన్ 7th March 2025. రేపు స్టార్ట్ అవుతుందంట. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి, మళ్ళీ రేపు రిలీజ్ అయినాక మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో నేను అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ 2 ఒకసారి మీరు కావాలనుకున్న వాళ్ళు రీచెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.